హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది, నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా టెక్నిక్స్ కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? మీకు దానికి సంబంధించి గైడ్లైన్స్ మెన్షన్ చేస్తాను. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయినా సరే, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇంకెవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా? సో విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, ఓకేనా? సో వ్యాపారంలో ఒక సక్సెస్, ఒక స్టెబిలిటీ రాకపోవడము, కోర్ట్ ఇష్యూస్, విదేశీ ప్రయాణాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పరిహారాలను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను, ఓకేనా? ఓకే, సరే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో అదేవిధంగా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా? కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే. ది సన్ కార్డ్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, జడ్జిమెంట్, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే. సో నేను వచ్చేసి ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను నేను, సరేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్ మనసులో ఉన్నది బయట పెట్టాలి అనుకుంటున్నారు, ఓకేనా? మరి అవేంటో మరి ఇక్కడ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ ఏదైతే తన మనసులో ఉన్నది బయట పెట్టాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. మీకు ఎన్నో విషయాలు వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. మీతో రిలేషన్ ఉన్నంత కాలం వీళ్ళు ఏంటంటే, మీతో రిలేషన్లో ఉన్నంత కాలం వీళ్ళు చాలా అబద్ధాలు చెప్పారంట. అందుకనే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు, ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు మీతో అబద్ధాలు అయితే చెప్పారంట, అందుకని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు మీకోసం చాలా మీరు వద్దనుకున్నప్పటి నుంచి మీకోసం మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ వెనుక వాళ్ళు చాలా చేశారు, ఓకేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను, సరేనా? సో ఇంకా నేను చేయలేనని కామ్ అయిపోయారు. ఎందుకంటే మీరు వద్దని అనుకున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడడం మీకు ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు డిసైడ్ చేసేసుకున్నారు. సో వాళ్ళు మీ వెనుక ఇంకా ట్రై చేయడం మానేశారన్నమాట. అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మీ పర్సన్. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక రిచ్ ఫ్యామిలీ, అంటే బాగా ఉన్న ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా బ్రేకప్ రావడము, ఇలాగా దూరం అవుతారని మాత్రము వాళ్ళు ఊహించలేదని. అంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నాయి, కొన్ని ఫ్యామిలీస్లో బ్రేకప్స్ కూడా కనిపిస్తున్నాయి. అది మనీ మ్యాటర్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంత సడన్గా ఇలా జరుగుతుందని, ఇలా అవుతుందని నేను ఊహించలేదు అంటున్నారు. అంటే ఊహించింది జరిగింది, ఓకేనా? సో డిస్టర్బెన్స్ వచ్చిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒక సక్సెస్ అయితే మీతో కావాలని కోరుకుంటున్నారు, మీతో రీయూనియన్ అయితే కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు, ఓకేనా? సో మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏముందంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనిపిస్తుంది. వాళ్ళకు మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ఓకేనా? బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మీకోసము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇప్పుడు మీ పర్సన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని హైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ మీ దగ్గరికి
రావాలనుకుంటున్నా, మీతో ఏ విషయమైనా చెప్పాలనుకుంటున్నా, నలుగురు ఏమనుకుంటారో అని వాళ్ళ ఫీలింగ్. ఏంటో మరి ఆ నలుగురు. ఓకేనా? సో, ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారు గానీ, మరి తన గురించి ఆలోచించట్లేదు. నీ గురించి ఆలోచించట్లేదు. ఆ నలుగురిలో ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో, నేను రాశులు చెప్తాను ఇప్పుడే. ఒక నిమిషం. తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఉన్నారు, కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? సో సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఏమనుకుంటుందో, సొసైటీ ఏమనుకుంటుందో, రిలేషన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు. ఓకేనా? భయపడుతూ దూరంగా ఉంటున్నారు మీ నుంచి. సో ఇదైతే కనిపిస్తున్నాయి, ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. గతంలో మీరు వద్దు అనుకొని బ్రేకప్ చేసుకున్న దానికి కారణమే, అంటే వాళ్ళ సుఖం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కోసం మిమ్మల్ని వద్దనుకున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అలా వేరే ఫ్యామిలీని, మీ రిలేషన్ని రెండింటిని మెయింటైన్ చేయాలనుకున్నారు. సో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అయితే అయిపోయింది ఇలా. సో మీ రిలేషన్లో ఒక సక్సెస్ అయితే రాలేదు, సగంలోనే అయిపోయింది. స్టార్టింగ్ అయితే బాగుంది మీ రిలేషను. సో ఇక్కడ బాగా కనిపిస్తుంది, స్టార్టింగ్ అయితే మీ రిలేషన్ బాగుంది, మీ రిలేషన్ చాలా చాలా బాగుంది. ఇక్కడ అవే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇంకా లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతుందో లేదో తెలీదు, సగంలోనే బ్రేక్ కనిపిస్తుంది ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. సో ఇంకా వచ్చేసి వీళ్ళు అంటే కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ మళ్ళీ నలుగురు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో అని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని భయపడుతున్నారు. సో వాళ్ళ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సెల్ఫిష్ అండి. ఇక్కడ వాళ్ళు చాలా చాలా సెల్ఫిష్. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. గతంలో వాళ్ళ మనీ గురించి చూసుకొని మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు. సో మీతో రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ మనీ గురించి, అంటే వాళ్ళు చాలా సెల్ఫిష్ అని కనిపిస్తుంది. మనీ విషయంలోనే వాళ్ళు ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, సక్సెస్ చేయకపోవడం, కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఇది ఏ రిలేషన్ అయినా ఏంటంటే ఒక సింగిల్గా ఉండే పేరెంట్స్కి భయపడి మీ ఇద్దరి మధ్య ఏదైనా వేరియేషన్ ఉంటే స్టేటస్ పరంగా కానీ, అది కూడా వాళ్ళ పేరెంట్స్ మాట విని బ్రేకప్ చేసుకున్నట్లయితే కనబడుతుంది మీ పార్ట్నర్. సో ఇంకొంతమంది మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీనెస్కి, వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రేకప్ చెప్పినట్లు కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే చాలా సెల్ఫిష్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మాత్రం వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఏదో రియలైజేషన్ కనిపిస్తుంది. అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా, మాట్లాడాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే నలుగురికి తెలిస్తే గుసగుసలు ఆడతారు, చాలా గాసిప్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ తెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటున్నారు. సో ఇది మీ పార్ట్నర్ అయితే చెప్పాలనుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే నలుగురు ఏమనుకుంటారో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ ఏమనుకుంటుందని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. సో కన్ఫ్యూజ్ ఏంటంటే వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది, మీరు తన సోల్మేట్ అని అనుకుంటున్నారు, మీరు తన లైఫ్లో ఉంటే తనకు ఒక ఎనర్జీ అన్నమాట. వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఇంకా వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి. మీ దగ్గర ఉంటే ప్రశాంతత ఉంటుంది, ఫుల్ స్ట్రెంగ్త్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి తనకు. కానీ దాన్ని ఎలా సక్సెస్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ తన మనసులో దాచుకున్నారు. ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఫినిష్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా రకాల సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. సో అవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకనే మీ వైపున యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి. ఓకేనా? బట్ ఓవరాల్గా ఏంటంటే మీతో అయితే చాలా విషయాలు చెప్పాలి. మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది, మీ మీద ఎమోషన్స్తో ఉన్నారు. చాలా వీళ్ళకి ఇప్పుడు ఎమోషన్ సపోర్ట్ కూడా కావాలి, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా. ఓకే. సో అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. నేను నెంబర్స్ చెప్పలేదు కదా, సారీ. నెంబర్స్ వచ్చేసి నెంబర్స్ 19, నెంబర్ 8, నెంబర్ 20, 23, 26, 36, 56, నెంబర్ 9 అండ్ నెంబర్ 59. సో ఈ నెంబర్స్ వచ్చేసి కనిపిస్తున్నాయి. ఓకేనా. సో అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీరిద్దరు కలిసినటువంటి, లేకుంటే మీ ఇద్దరిది ఏజ్ అయినా అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసిన మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.